ప్రాణం విలువ సెకండ్లలోనే తెలుస్తుంది అంటారు. విజయవాడ రైల్వే స్టేషన్లో సరిగ్గా అదే జరిగింది. ఒక పక్క వేగంగా కదులుతున్న రైలు, మరో పక్క కాలు జారి పట్టాల వైపు లాగబడుతున్న ఒక అమాయక ప్రయాణికుడు. ఆ క్షణంలో అక్కడ యముడు కనిపిస్తున్న వేళ దేవుడిలా వచ్చారు ఒక ఆర్పీఎఫ్ కానిస్టేబుల్. విజయవాడ రైల్వే స్టేషన్లోని 6వ నెంబర్ ప్లాట్ఫామ్పై శుక్రవారం ఒక భీకర దృశ్యం కనిపించింది. చల్లపల్లి నుంచి షాలిమార్ వెళుతున్న ఈస్ట్ కోస్ట్ ఎక్స్ప్రెస్ అప్పుడే ప్లాట్ఫామ్ దాటుతోంది. సరిగ్గా అదే సమయంలో ఒక ప్రయాణికుడు కదులుతున్న రైలును ఎక్కే ప్రయత్నం చేసి కాలు జారి ప్లాట్ఫామ్కు రైలుకు మధ్య ఉన్న ప్రమాదకరమైన గ్యాప్లోకి పడిపోయాడు. అక్కడే విధుల్లో ఉన్న హెడ్ కానిస్టేబుల్ ఎం నరసింహారావు మెరుపు వేగంతో స్పందించారు. రైలు తన వేగాన్ని పెంచుతున్నా ఏమాత్రం వెనుకడుగు వేయకుండా ఆ ప్రయాణికుని గట్టిగా పట్టుకుని ప్లాట్ఫామ్ మీదకు లాగారు. ఈ క్రమంలో ఆయన కూడా కింద పడ్డారు. కానీ ప్రయాణికుడి ప్రాణాన్ని మాత్రం కాపాడగలిగారు. వెంటనే ప్రయాణికులు ఎమర్జెన్సీ చైన్ లాగడంతో రైలు ఆగింది. ఆ ప్రయాణికుడు క్షేమంగా తన కుటుంబంతో కలిసి ప్రయాణాన్ని కొనసాగించడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. నిజంగా నిరంతరం విధుల్లో ఉంటూ అప్రమత్తం వ్యవహరించిన నరసింహారావుకి హ్యాట్సాప్ చెప్పాల్సిందే. ప్రయాణికులకు మా విన్నపం ఒక్కటే, దయచేసి కదులుతున్న రైళ్లను ఎక్కకండి. మీ ప్రాణం మీ కుటుంబానికి ఎంతో ముఖ్యం. దక్షిణ మధ్య రైల్వే కూడా ఈ వీడియోను షేర్ చేస్తూ ప్రయాణికులను హెచ్చరించింది.